అది కాబట్టి వాళ్ళ అమ్మ చెప్తా కానీ అక్కడ లాకప్ లో ఒక అబ్బాయి వీడియో రిలీజ్ చేశాడు కదా, నేను పక్కనే ఉన్నాను, అతన్ని ఎంత థర్డ్ డిగ్రీ ఉపయోగించారు చాలా, అది జెన్యూనేనా లేదంటే అదే కూడా ఏమన్నా ఫేకా? అది తెలియాలి. ఎందుకంటే ఇది ఏది మనం జెన్యూన్ అని చెప్పలేం, ఏది కాదని చెప్పలేం. మనం ఫీల్డ్ లో ఉంటే కనుక వాళ్ళతో మాట్లాడితే ఒకటి చెప్పగలం. ఇప్పుడు వింటున్న దాని ప్రకారం చూస్తే అతను పోలీసులను తప్పించుకోవడం చెప్పొచ్చు, లేదా తను ఉన్న రోజును కొట్టుండొచ్చు. అది అంతే, ఉన్న రోజులు కొట్టుండొచ్చు. ఇతన్ని ఏ కేసులో పెట్టారు? ఇతను క్రిమినలే, ఇతనేం మంచోడేం కాదు. కాబట్టి క్రిమినల్ చెప్పే మాటలు ఎంతవరకు నమ్మచ్చు అంటే, ఇతను భయం వదిలేసి నేను చెప్తున్నాననే అంత డేరింగ్ పర్సన్ అంటే ఇతను కూడా పోలీసులు బెదిరిస్తుండొచ్చు. నేను రేపు పొద్దున్న మీకు వాంగ్మూలం ఇస్తాను అంటే. ఇక్కడ ఏమవుతుందంటే ఇట్లాంటి కేసుల్లో ఇప్పటిదాకా వాడినటువంటిది ఒక రాజకీయం అవుతుంది, ఇప్పుడు ఇంకో రాజకీయం అవుతుంది. ఇప్పుడు పోలీసులు అందరూ భయంతో ఉంటారు, వీళ్ళు కేసు తప్పించుకోవాలనుకుంటాం కోసం ఇతను మాట్లాడి ఉండొచ్చు కూడా. ఎందుకంటే ఇప్పుడు ఆ రోజునున్న కానిస్టేబుల్ అందరూ నేమో నిందితులు అవుతారు, ఆ రోజునున్నటువంటి నిందితులు అందరూ సాక్షులు అవుతారు. ఆ సాక్ష్యం కోసం వీడు క్రైమ్ యాక్టివిటీస్ లో అలవాటు ఉన్నాడు కాబట్టి వీడు అందుకోసం వేషాలు వేస్తుండొచ్చు. కాబట్టి వాడిని నమ్మట్లేదు నేను. ఇక్కడ ఒక ఆస్పెక్ట్ లో ఏంటంటే తీసుకొచ్చి వీళ్ళు సమన్వయ లోపం నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు తెలివైన వాళ్ళు ఏం చేసేవాళ్ళు ఒకవేళ నిజంగా అట్లా చచ్చిపోయి ఉంటే పోలీస్ అధికారికి చెప్పగానే పోలీస్ అధికారి ఏం చేయాలి? ఉన్నత అధికారి వాడు వెనక